రేపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని, రోడ్లు నిర్మాణ పనులతో మరియు మున్సిపాలిటీ వ్యవస్థను సరిచేస్తూ రేపల్లి నియోజకవర్గ రూపురేఖలు మార్చాలని, రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ తహతహలాడుతూ ఉంటే నియోజకవర్గంలో నాటుసారా తయారీ బట్టీలను ధ్వంసం చేశామని, ఎక్సైజ్ శాఖ వారు వార్తలకు ఎక్కడం బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేశారు. నాటుసారా తయారీ సంఘటనలపై బెల్ట్ షాపుల వ్యవహారంపై స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అనగాని శివప్రసాద్ కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు జనసేన మహేష్ స్పష్టం చేశారు. రేపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా నమస్కారాలు. రేపల్లి నియోజకవర్గంలో నాటుసారా తయారీ అని చెప్పేసి ప్రింట్ మీడియాలో రావడం జరిగింది. ప్రభుత్వం లైసెన్సులతో వైన్ షాపులు ఇచ్చిన తర్వాత కూడా నాటుసారా విక్రయాలు జరుగుతున్నాయి అంటే అసలు ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. 2 రోజుల క్రితం నగరం సర్కిల్, నిజాంపట్నం సర్కిల్లో ఉన్నటువంటి కొన్ని పంచాయతీల్లో నాటుసారా తయారు చేసే బెల్లం బట్టీలు ధ్వంసం చేసినట్లుగా ఎక్సైజ్ శాఖ వారు దాడులు చేసినట్లుగా ఫోటోలు వచ్చినాయి మీడియాలో. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపితే నాణ్యత లేని మద్యం వల్ల సారా తయారు చేశారనేటువంటి ఆరోపణలు గతంలో మేము చేశాం. ఇప్పుడు ప్రభుత్వం వైన్ షాపులు టెండర్ల ద్వారా అప్పచెప్పి నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తున్నా కానీ ఈ నాటు సారా అనేది ఎందుకు తయారవుతుందో అర్థం కాని పరిస్థితి. గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారు, అనగాని శివప్రసాద్ గారు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. వారితో మాట్లాడడం జరిగింది. నాటుసారా తయారు చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. జనసేన పార్టీ తరఫున మేము కోరుతున్నాం ఎక్సైజ్ శాఖ వారిని, డిఎస్పీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి నాటుసారా తయారీ కేంద్రాల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచండి. అసలు నాటుసారా తయారీ అనేది ఏ ఊళ్ళో జరుగుతుందో ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్స్ కి, ఎస్ఐ గారికి, సిఐ గారికి ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. వారు పంచాయతీల్లో ఎక్కడెక్కడ ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఎక్కడ అడవులు ఉన్నాయి, ఎక్కడ రహస్య ప్రదేశాలు ఉన్నాయి అనేది ఎక్సైజ్ శాఖ వారికి ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. మీరు 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో నాటుసారా తయారీ కేంద్రాల మీద దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కానీ మా ప్రభుత్వం వచ్చి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు పూర్తయింది. ఈ 5 నెలల్లో కొత్తగా నాటుసారా తయారీ చేసేవారు ఎవరు ముందుకు రారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే నాటుసారా తయారీ కేంద్రాలను